మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. పట్టణాల్లో ఉన్న ఆస్తులు తనఖా పెడితేనే రుణం. ముఖ్యంగా ఏదైతే స్వయం ఉపాధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే 50% రాయితీని అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత ఆశలపై బ్యాంకులు నీళ్లు జల్లుతూ ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత యూనిట్ల ఏర్పాటుకు రుణం కావాలంటే పట్టణాల్లో స్థలం తనఖా పెట్టాలని సతాయిస్తూ ఉన్నాయి. గ్రామాల్లో పొలాల్లోనే నమ్ముకున్న తమకు పట్టణాల్లో స్థలాలు ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని ఇక్కడ వీరైతే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద చిన్న యూనిట్లు పెట్టాలనుకునే వారికి ఇదే సమస్య ఎదురవుతూ ఉందన్నమాట. జాతీయ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే 1600 దరఖాస్తులతో మంజూరైన మాత్రం 290 మాత్రమే. ఇక్కడ ఎన్ఎల్ఎం కింద కోళ్ల పరిశ్రమ గరిష్టంగా 25 లక్షలు, మేకలు గొర్రెలు పెంపకానికి 50 లక్షలు, పందుల పెంపకానికి 30 లక్షలు, గడ్డి పెంపకానికి 50 లక్షల వరకు రాయితీ అయితే ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలి. ఈ పథకం మొత్తంగా 3000కి పైగా దరఖాస్తులు, అందుకు అందులో 1600 దరఖాస్తులకు అర్హత ఉన్నప్పటికీ మంజూరైనవి మాత్రం 290 అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు బ్యాంకులు ఏం చెప్తున్నాయంటే, బ్యాంకులేమో సో ఏదన్నా సిటీలో ఉన్న స్థలాలు అయితే హామీ ఇవ్వమంటున్నారు. కానీ పల్లెటూరులో ఇవి చేసుకునే వాళ్ళకి సిటీలో స్థలాలు ఎక్కడ ఉంటాయి, ఉండవు. కాబట్టి ప్రభుత్వం అయితే మార్చాలంటున్నారు. సో ఏపీలో ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. సో ఏపీలో ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలకు ఎదగడానికి 50% రాయితీ అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు అయితే ఏ హామీ లేకుండా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారన్నమాట. సో మీరు కూడా కోరుకున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.